సినిమాని ఏం తీసుకెళ్ళి నిజంగా చెప్తున్నా సినిమా అంతా కూడా ఒక కొత్త వేలో క్లైమాక్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆయన వచ్చిన 20 minutes 15 minutes సీరియల్ లాగా ఉంది అంటున్నారు ఈ సినిమాని. లేదు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఒక నిమిషం మనకే రెండు రోల్స్, ఒకటి అల్లు ఫ్యామిలీ, ఇంకో మెగా ఫ్యామిలీ అని ఒక వేరు చేస్తారు ఈ మధ్యన. కానీ వాళ్ళందరూ కలిపే ఉన్నారు. దానివల్ల ఏంటంటే సినిమా బాగుంటే బాగోలేదని, నిజంగా బాగోకపోతే చెత్తగా ఉందని, అలా మనం ఏదంటే అది సినిమా ఎలా ఉంటే దానికి దిగసారి చూపిస్తున్నారు. కానీ ఎక్కడా లేదన్నా ఎప్పుడో ఒకటి ఓన్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు సినిమాని బాగాలేదు అన్నా సరే చూడటం మాత్రం మానరు. ఎందుకంటే సినిమా అంతా బాగుంది, ఎప్పుడు మాటలు నమ్మరు. ఏది నమ్మ నువ్వు రాసి రివ్యూలు చూసి వెళ్తారా జనాలు వెళ్ళరు కదా, ఏదో చూపు చూస్తారు అంతే. ఎన్ని సినిమాలు పబ్లిక్ టాక్తో 100 కోట్లు 200 కోట్లు సాధించలేదు. సో నా వరకు చూసుకుంటే సంక్రాంతికి వస్తుంది తర్వాత ఇత మళ్ళీ బ్లాక్ వస్తుంది అనిల్ రావుడికి, మళ్ళీ 9వ హిట్, ట్రిపుల్ హ్యాట్రిక్ సూపర్. థ్యాంక్ యూ. మళ్ళీ బ్లాక్ వస్తుంది అనిల్ రావుడికి, మళ్ళీ 9వ హిట్, ట్రిపుల్ హ్యాట్రిక్ సూపర్. థ్యాంక్ యూ. మళ్ళీ బ్లాక్ వస్తుంది అనిల్ రావుడికి, మళ్ళీ 9వ హిట్, ట్రిపుల్ హ్యాట్రిక్ సూపర్. థ్యాంక్ యూ. నిజంగా